రైట్ అల్లు అర్జున్ కు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు. మరి కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటికి రానున్నారు. విచారణలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై, రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. చిక్కట్పల్లి పిఎస్ లో అల్లు అర్జున్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అల్లు అర్జున్ పై ఏసీపీ టీం ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో దాదాపు 20 క్వశ్చన్లను అడిగినట్లుగా సమాచారం. అయితే విచారణకు బన్నీ తన అడ్వకేట్ ను కూడా తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే పోలీసులు విచారించారు. ఆయన ముందే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో విచారణకు రావాలంటూ నిన్న చిక్కట్పల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేయడం తెలిసిన విషయం. అయితే ఉదయం 11 గంటలకు చిక్కట్పల్లి పిఎస్ కు రావాలని ఆ నోటీసులో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటి నుంచి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు సరిగ్గా 10:30 చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. అంతకుముందు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరుపై అల్లు అర్జున్ తన లీగల్ టీంతో నిన్న నైట్ చర్చించిన విషయం కూడా తెలిసిందే. అయితే పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశం దానిపై బన్నీ తన లీగల్ టీం ద్వారా తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పోలీసులు 10 నిమిషాల వీడియో విడుదల కూడా చేశారు. రైట్, క్లియర్ గా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తుంది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఎగ్జాక్ట్ సీన్. ఇది అక్కడి నుంచి రిట్రీవ్ చేసిన సీసీ ఫుటేజ్. ఇందులో థియేటర్ కు అల్లు అర్జున్ రాక, అదే విధంగా బన్నీ వచ్చిన తర్వాత జరిగిన తొక్కిసలాట విజువల్స్ చూడొచ్చు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ రావడంతోనే పోలీసులు తొక్కిసలాట ఘటన జరిగిందంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఘటన బాధాకరమే అంటున్నారు. రైట్, అయితే ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ చిక్కట్పల్లి పిఎస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, ఇంకెంతసేపట్లో బన్నీ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 11 గంటలకు బన్నీ ఇక్కడికి చిక్కడపల్లి పిఎస్కి వచ్చారు. దాని తర్వాతనే ఒక ఇన్వెస్టిగేషన్ దాదాపు 3 గంటలకు పైగా కూడా కొనసాగుతూనే ఉంది. మొత్తానికి సంధ్య థియేటర్ జరిగిన ఓవరాల్గా ఎపిసోడ్ సంబంధించిన నేపథ్యంలోనే పోలీసులు చాలా కీలకంగా విచారిస్తున్నారు బన్నీని. ఎందుకంటే ఆ బన్నీ ప్రెస్ మీట్ కావచ్చు, అయితే పోలీసుల వర్షన్ ఒక విధంగా ఉంది, మరోవైపు బన్నీ వర్షన్ ఒక విధంగా ఉంది. అయితే బన్నీకి సంబంధించిన విషయం చూస్తే తనకు అనుమతి ఉంది, అనుమతి ఉంటేనే అక్కడికి వెళ్ళాను సంధ్య థియేటర్కి అనే అంశాన్ని మెయిన్ ప్రధానంగా పోలీసులు దీనిపైన ఫోకస్ చేశారు. ఫోకస్ చేసే దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలోనే పర్మిషన్ ఉందని మీరు ఎలా చెప్పారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమున్నాయి, పేపర్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి, తమకు ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి బన్నీని కూడా అడుగుతారు. అల్లు అర్జున్ అడిగిన నేపథ్యంలో అతను ఎలాంటి ఆన్సర్ ఇచ్చిండు అనేది మాత్రము చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే పోలీసులు మాత్రము తాము ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ లేకుండా హీరో ఇక్కడ రావడము, ఒక్కసారిగా తొక్కిసలాటలో ఒక మహిళ రేవతి అనే మహిళ చనిపోవడము, ఆమె కొడుకు ఇప్పటికీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుండడము అనేది మాత్రం ఈ యొక్క ఘటన జరిగిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సంధ్య థియేటర్ 70mm కావచ్చు, 35mm రెండు ఒకటే ప్లేస్ లో ఉంటుంది. అంతేకాకుండా ఒకే గేట్ ఉంటుంది, ఎగ్జిట్ ఎంట్రీ. కాబట్టి ఇక్కడ భద్రత తాము ఇవ్వలేకపోతాము. ఎందుకంటే పుష్ప 2 సంబంధించిన సినిమా చూడడానికి చాలా మంది వస్తారు. కాబట్టి ఒక్కసారిగా ఈ అంశం పైన దీనికి సంబంధించి తాము భద్రత కల్పించలేమని సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్యాన్ని కూడా లిఖితపూర్వకంగా తాము చెప్పాము. ఎవరు హీరోయిన్ గట దీనికి సంబంధించి సంధ్య థియేటర్ వద్దకు రావద్దని చెప్పి కూడా సంధ్య థియేటర్ యజమానికి, వారి యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా వారు ఆ సమాచారం గోప్యంగా ఉంచారు. కాబట్టి అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చినట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కార్లో నుంచి బయటికి
వచ్చి అందరికీ అభివాదం చేయడము, అందరికీ చేతులు ఊపడంతో ఒక్కసారిగా ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా ఆ బన్నీ వైపు దూసుకొచ్చారు. దీంతో ఆ బన్నీకి సంబంధించిన చాలా మంది బౌన్సర్లు, అల్లు అర్జున్ బౌన్సర్లు ఒక్కసారిగా అందరి ప్రేక్షకులని నూకివేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన అప్పుడు పోలీసులు కూడా కొంతమంది కింద పడిపోయిన పరిస్థితి ఉంది. పోలీసులే వారి ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, బౌన్సర్లకు సంబంధించి పూర్తిగా పోలీసుల మాట కూడా వినని పరిస్థితికి ఆ రోజు ఉంది అనేది మాత్రం పోలీసుల వర్షన్ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగిన దాని తర్వాత అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పోలీసులు తాను వెళ్ళను, దాని తర్వాత వెళ్తానని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులకు కూడా అతని ఇచ్చిన ఆన్సర్ తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మాత్రం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇందులో ఎలాంటి అంశాలు ముందుకు తీసుకొచ్చారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో బన్నీకి సంబంధించి అంటే అల్లు అర్జున్ సంబంధించిన నేపథ్యం రావడం వల్లనే ఒక్కసారిగా బయటికి రావడం వల్లనే రోడ్ షో చేయడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకుంది అనేది పోలీసులు మొదటి నుంచి కూడా వారు చెప్తున్న వర్షన్. కానీ బన్నీ మాత్రము పోలీసులకు సంబంధించి అగైనిస్ట్ గా చెప్తున్నారు. తను ఎక్కడ కూడా రోడ్ షో చేయలేను, తను ఎక్కడ కూడా దీనికి సంబంధించి పర్మిషన్ లేకుండా రాలేను అనేది మాత్రము పోలీసులు చెప్పిన మాటల్ని మాత్రం వాళ్ళు అపోజ్ చేస్తున్నారు బన్నీ. అందుకే ఈ నేపథ్యంలో పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఎలాంటి అంశాలు ఇంకా దీని వెనక సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు ఉన్నాయి వాటిని కూడా బండిని విచారిస్తే మాత్రము చాలా క్లారిటీగా వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఒక విచారణ మాత్రం ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఆ సమయం అంటే ఒక విచారణలో అతను సహకరిస్తే మాత్రము తొందరగానే అయిపోతుంది. ఇంకా సహకరించలేకపోతే మాత్రము ఇంకా ఒక ప్రొలాంగ్ అవుతుంది. మళ్ళీ రేపు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము బన్నీ యొక్క అల్లు అర్జున్ ఎపిసోడ్ లో మాత్రం పోలీసులు మినిట్ టు మినిట్ ఏం జరిగిందని దానిపైన కూడా చాలా క్లారిటీగా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, అయితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎవరైనా అభిమానులు అక్కడికి రావడం జరిగిందా? ఇన్ కేస్ అభిమానులు వచ్చి ఏమైనా అతి ఉత్సాహం ప్రదర్శిస్తారేమో అనేసి పోలీస్ అక్కడ ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందా? వాళ్ళ ఏర్పాట్లు, పోలీస్ అధికారుల ఏర్పాట్లు ఎలా ఉంది అక్కడ ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ అక్కడ? పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల దూరంలోనే ఇటు రెండు వైపులా కూడా పోలీస్ స్టేషన్కి భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా పోలీసులు గట్టి భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే అభిమానులు ఒక్కసారిగా ఇక్కడికి వస్తే మాత్రము పరిస్థితి కంట్రోల్ తప్పుతుంది అనేది మాత్రము పోలీసులు ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అభిమానులు ఎవరు కూడా ఇక్కడ రావద్దు, వస్తే మాత్రం వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక బందోబస్తు కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు. ఒకవేళ విఘాతం కలిగిస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న వర్షన్ ఉంది. అయితే మరోవైపు అభిమానులు కావచ్చు, ఇతర సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు కాబట్టి అభిమానులు కూడా ఎవరు రాలేదు. కానీ కంటిన్యూ మాత్రం యొక్క భద్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. రైట్ పవన్, అయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లుగా ఉంది. అయితే ఎలా అయితే గ్రీన్ ఛానల్ త్రూ తీసుకొచ్చారో అలానే ఇంటికి పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అక్కడ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎంత టైం పట్టొచ్చు? అది ఇంకా ప్రొలాంగ్ అవుతుందా? ఈవినింగ్ వరకు లేకపోతే నైట్ వరకు ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? లేకపోతే వెంటనే రిలీజ్ చేసే వదిలేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే ఇక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రము తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బన్నీ చెప్పిన ఆన్సర్ల పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పోలీసులకు సరైన సమాధానం చెప్తే మాత్రము త్వరగా దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఒకవేళ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే మరోసారి దీనికి సంబంధించి ఇలాగే ప్రోగ్రామ్ అవుతుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు కాకపోతే మళ్ళీ రేపు కూడా విచారణకు రావాలంటారు. రేపు కూడా విచారణకు హాజరైన దాని తర్వాత దీనికి సంబంధించి సేమ్ ఇదే కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. అయితే బన్నీ చెప్పిన ఓవరాల్గా దీనికి సంబంధించి అతని డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే పోలీసులు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే మాత్రం త్వరగానే అవుతుంది. కానీ ఒకవేళ సమాధానం చెప్పకుంటే మాత్రము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రొలాంగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆ యొక్క
మరి అంటే సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందా లేకపోతే మరొక హాఫ్ అన్ అవర్లో బయటకు వస్తారా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన పని ఉంది. ప్రజెంట్ మాత్రము ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది. స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్న పరిస్థితి కూడా మొత్తానికి ఇక్కడ ఓవరాల్గా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు పోలీసులు మాత్రము దీనికి సంబంధించి భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. పిఎస్కి ఎంట్రన్స్లో మొత్తం అన్ని భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని రానివ్వకుండా కావాల్సిన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము పిఎస్ వద్ద సిచ్యువేషన్ పోలీసులు చాలా భద్రతా వలయంలోనే కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికప్పుడు భద్రతను కూడా డీసీపీ పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా అల్లు అర్జున్ చెప్పిన అంశాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ కూడా